హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లుకిజం సీజన్ 1 ఎపిసోడ్ 3ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి, దయచేసి వాటిని యాక్సెప్ట్ చేసేసేయండి ఈ వీడియోకి మాత్రమే. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి క్లియర్ కట్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ బ్లీచ్ యానిమే కూడా తొందరలో అయితే రాబోతుంది. బట్ మీకు మాంగా ఎక్స్ప్లెనేషన్ కావాలా లేదంటే యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మిగిలిన అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీకు కావాల్సిన యానిమే నేమ్ అయితే టైప్ చేయండి. ఆ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఫ్యూచర్ లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మెయిన్లీ యూట్యూబ్ లో మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా యాక్టివ్ లో ఉండే అకౌంట్స్ అనేటివి కూడా ఇక్కడ ఫొటోస్ అయితే పెడతాను. దయచేసి ఇన్స్టాగ్రామ్ లోను ట్విట్టర్ లో ఎవరికైనా అకౌంట్స్ ఉంటే దయచేసి ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ అండ్ లేకోకుండా వీడియో అనేది మొదలు పెట్టుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన పార్క్ గైడ్ అయితే తను ఎప్పుడు పనిచేసే పార్ట్ టైం షాప్ లో అయితే పనిచేస్తూ ఉంటాడు. అదే మన పుట్టోడు. సో మనోడు ఇలా పనిచేస్తూ ఉండగానే అందరికి బాగానే సర్వీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా అక్కడికి ఒక కంటెద్దాలు పెట్టుకున్న అబ్బాయి అయితే వస్తామట. సో వాడిని చూసి మనోడు ఏంట్రా వీడు కూడా అలాగే ఉన్నాడు అనుకుంటాడు. బట్ మనోడు మాత్రం అక్కడికి వచ్చి అక్కడ ఏదైనా కొంటాడంటే లేదాడా కొన్ని సిగరెట్స్ అనేవి తీసుకొని అక్కడ నుంచి వెంటనే పరిగెత్తుకుంటూ పారిపోతాడు. దెబ్బకి మన పార్క్ గైడ్ అరే గుడ్డోడా ఆగ్రా సామి, నువ్వు అలా తీసుకొని వెళ్తే అది నా జాబ్కే రిస్క్ అవుతుందిరా, దయచేసి ఆగిపోరా అని చెప్పి వాడిని అయితే వెంబడిస్తూ ఉంటాడు. బట్ వాడు మాత్రం అస్సలు తగ్గకుండా పోరా పందినా కొడుక అనుకుంటానే వాడు కూడా పిచ్చి ఊరుకుడైతే ఉరుకుతామట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఓ పెద్ద చేజింగ్ సీన్ జరిగిన తర్వాత మనోడైతే ఒక చోట అయితే నిలబడిపోతాడు. సో వెంటనే వీడు దొరికిపోయాలి అనుకొని చెప్పి మన పార్క్ గైడ్ కూడా వెళ్ళి చూస్తే అక్కడే వీడికి ట్విస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఆ గుడ్డోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన క్లాస్మేట్స్ ముందర అయితే ప్రత్యక్షమవుతాడు. సో వాళ్ళందరినీ చూసిన మన పార్క్ గైడ్ అయ్యో నేను మళ్ళీ ఈ నెలకే దొరికిపోయానా అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ వాళ్ళు కూడా అరే చూసేవరా ఈ గుడ్డోడు వెళ్ళి ఆ పందినా కొడుకుని పట్టుకొచ్చాడు, హాయ్ రా పార్క్, అండ్ నువ్వు ఈ రోజు కూడా మాకు దొరికిపోయావు. సో ఒక్కసారి నిన్ను ఎలాగైతే ఫోజ్ ఇచ్చావు ఈ రోజు కూడా అలాగే ఫోజ్ ఇవ్వరా, నేను నీ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తానని చెప్తూ ఉంటాడు. బట్ అప్పుడే మన పార్క్ గైడ్ నాదేం కర్మరా ఇలా ఉందని చెప్పి బాధపడే ఈ గ్యాప్ లో పక్కన ఉండే బండోడైతే అరే ప్రతిసారి వినాయాలని మనం కొడితే మనకే నొప్పులుగా ఉంది. సో ఈసారి మనం పని చేద్దాం, ఈ గుడ్డోడికి అండ్ ఆ బండనాకుడికి పోటీ అయితే పెడదాం, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పి వాళ్ళిద్దరికి గొడవ పెడతారు. ఫస్ట్ లో ఆ కొత్త పిల్లోడు మనోని కొట్టకపోయినా బట్ వాళ్ళ నాయలు బెదిరించడంతో వెంటనే మన పార్క్ గైడ్కి అయితే మల్టిపుల్ టైమ్స్ చెంపలు కొడుతూ ఉంటారన్నమాట. దయచేసి నన్ను క్షమించు, నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అంటాడు. సో ఇదంతటిని కూడా మన వాళ్ళు అయితే వీడియోలు అండ్ ఫొటోస్ అయితే తీస్తూ ఉంటారన్నమాట. అండ్ అప్పుడే సడన్ గా వీళ్ళ వెనకాల నుంచి ఒక పర్సన్ అయితే వస్తామట. అరే మర్యాదగా ఆ చిన్న పిల్లల్ని వదిలేస్తారా లేదంటే మీ బుర్ర బొక్కట్టాలా అని చెప్పి ఒక వాయిస్ అయితే వస్తుంది. అండ్ ఎవర్రా అది అని చెప్పి వినాయకులందరూ వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఉండేది ది గ్రేటెస్ట్ పర్సన్ అయిన బాస్కో. అంతే ఒక్కసారిగా మన వాళ్ళందరికీ కూడా షాక్ అయిపోయి ప్యాక్ అయిపోతారనమాట. బాస్కో గారు మేము వీళ్ళని ఏం చేయలేదు జస్ట్ ఆడుకుంటున్నాము అనడంతో అప్పుడే మనోడు చెప్తాడనమాట, సరేలే నేను కూడా మీ బాడీలతో ఆడుకుంటాను, మీకు ఓకేనా లేదంటే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారా అనడంతో ఇంకా అనాయలు భయపడిపోయి వినాయకులు ఇద్దరిని అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే మన పార్క్ గైడ్ అండ్ ఆ కొత్త అబ్బాయి ఇద్దరు కూడా మన బాస్కో గారికి అయితే థ్యాంక్స్ అని చెప్తాడు. అండ్ అప్పుడే తెలిసే మ్యాటర్ ఏంటంటే ఇంతవరకు కంటెద్దాలు పెట్టుకొని పారిపోయిన వ్యక్తి కూడా మన పార్క్ గైడ్ క్లాస్మేట్ అనమాట. సో తన పేరు కూడా పార్క్ జీహో అనమాట. సో ఆ మాట విని మన పార్క్ గైడ్ అయ్యో ఇదేం కర్మరా వీడు కూడా నా క్లాస్మేట్ అయినా, బట్ నేను వీడిని చూడలేదే సరిగ్గా అనుకొని మనోడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ బాస్కో చెప్తామట, ఓ నువ్వు కూడా నాకు తెలుసులే, నువ్వు కూడా ఆ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ లో ఉంటావు కదా, బట్ నాకు ఒక విషయం చెప్పు, ఆ కొత్త అబ్బాయి మీ అట్లాంటి మంచివాడు కాదనుకుంటా కదా అని అనడంతో అప్పుడే మన కొత్త పార్క్ గైడ్ ఏమో సార్ మాకు తెలియదు, బట్ నేనైతే ఒకటి ప్రామిస్ చేసి మీకు చెప్పగలను, ఆ పిల్లోడైతే సింగిల్ పంచ్తో మా క్లాస్లో స్ట్రాంగెస్ట్ పర్సన్ అయినా జీహూన్ గన్ అయితే ఓడిచ్చేసాడు అని చెప్పడంతో అప్పుడే బాస్కో గైడ్ చెప్తామట, అయితే వాడిని ఖచ్చితంగా నేనే అంత చూస్తాను అని చెప్తాడు. అండ్ పక్కనుండే మన పార్క్ గైడ్ అయిపోయా ఈసారి కూడా నా సావు కన్ఫర్మే అనుకొని భయపడుతూ ఉంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడే క్లాస్లోకి ఎంటర్ అయిపోయి ఆ కొత్త పార్క్ గైడ్ని అయితే చూద్దాం అని చెప్పి మన పార్క్ వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ వాడైతే ఆ రోజు స్కూల్కి అయితే వచ్చిండాడు. సో అందుకని మనోడు కొంచెం నర్వస్ అవుతూ ఉంటాడు. బట్ ఇందులో కూడా కర్మ ఏంటంటే పక్కన ఉండే ఆ జింగ్ సియోన్ గడు మాత్రం మనోడు వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. సో అది చూసి పార్క్ గడు అయ్యో ఇదేం కర్మరా వీడు కూడా నా మీద కోపంగా ఉన్నాడా అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది లంచ్ బ్రేక్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడే మన హైనియల్ పాప యాజ్ యూజువల్ మన పార్క్ గైడ్కి అయితే పులిహోర కలపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండే ఈ గ్యాప్ లో పక్క నుంచి తన ఫ్రెండ్స్ అయితే అక్కడికి వచ్చి ఏంటి అమ్మాయి నువ్వు ఈ మధ్యకాలంలో ఎంతో బాగా మాట్లాడుతున్నావు అనుకుంటా, నువ్వేంట్రా ఆ అమ్మాయితో తప్ప ఇంకెవరితోనూ
నువ్వు మాట్లాడవా అనడంతో అప్పుడే మన హాయనియోల్ పాప అరే మీ బాధ ఏంట్రా, నేను ప్రశాంతంగా వీళ్ళతో మాట్లాడతా అంటే నా పులిహోర కలపడాన్ని మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పి తను వీళ్ళ మీద కోపాడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన బాస్కో గ్యాంగ్ అయితే ఎంటర్ అవుతుంది అనమాట. సో దాన్ని చూసి మన వాళ్ళందరూ కూడా భయపడుతుంటారు. సో అప్పుడే పార్క్ గడ్ అడుగుతామట, ఓ బాస్కో అనడంతో ఏంటి నీకు బాస్కో తెలుసారా అంటే నీకు తన గురించి తెలిసినో లేదో తను బంకర్ క్లాస్ లీడర్ అనడంతో బంకర్ క్లాస్ అని అడుగుతారు. అండ్ వెంటనే బంకర్ క్లాస్ అంటే నీకు తెలుదా, వనాయిలకు బాగా ఫేమస్ అయిన కరాటీ ఇట్లాంటి జిమ్నాస్టిక్స్ అంతా వచ్చు, వాళ్ళతో గొడవ పడితే కుక్కని కొట్టినట్లు కొడతారు అని చెప్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన పార్క్ గైడ్ చేసే పొరపాటు ఏంటంటే పొరపాటున బాస్కో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దెబ్బకి వీడు అరిచిండే అరుపు అనేది ఆ బాస్కో కూడా వినపడుతుంది అనమాట. సో వెంటనే బాస్కో గైడ్ వీళ్ళ మీద కోపంగా అయితే నడుచుకుంటూ వస్తాడు. అండ్ బాస్కోని చూసిండే ఆ గ్యాంగ్ అందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటారు. కానీ మన పార్క్ గ్యాంగ్ ఎటువైపు వెళ్ళాలో తెలియదు. సో ఒక్క సెకండ్ బాస్కో గైడ్ మన పార్క్ దగ్గరికి వచ్చి, ఓ నువ్వేనా కొత్త ట్రాన్స్ఫర్ స్టూడెంట్, ఏంట్రా వచ్చిన వెంటనే గొడవలు చేస్తున్నావంట, నువ్వంతా పోటీ మొగుడివే అని చెప్పి తన భుజం మీద చేసి తనను వెంటనే అక్కడికక్కడే కూర్చోబెట్టేసి, అయితే నువ్వు నాతో కూడా గొడవపడు, నీలో ఎంత పవర్ ఉందో చూద్దాం, నీకు నా పవర్ తెలుసా, నా స్టామినా తెలుసా అని చెప్పి తన చేత్తో అయితే మన పార్క్ గ్యాన్ భుజాన్ని అయితే ప్రెస్ చేస్తుంటాడు. దెబ్బకు మన పార్క్ గ్యాన్కి అయితే భారీ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడే మన పార్క్ గ్యాడ్ కూడా తన పాస్ట్ లైఫ్ అనేది గుర్తు తెచ్చుకుంటూ ఆ పెయిన్ అనేది భరిస్తూ ఉంటాడు. బట్ ఒక్క సెకండ్ మన పార్క్ గ్యాడ్ తన పెయిన్ అంతటిని కూడా ఆపుకొని తనలో ఉండే స్ట్రెంత్ అంతా చేయి మీదకి తీసుకొని మన పార్క్ గ్యాన్ చేత్తో వెంటనే ఆ బాస్కో గ్యాన్ చేతిని అనేది గట్టిగా పట్టుకొని ఆ తన భుజం మీద వేసిన చేతిని అనేది విడిపించుకొని తన చేతిని అనేది గట్టిగా పట్టుకుంటాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీన్ ని చూసిన ఆ క్లాస్ మొత్తం లంచ్ బ్రేక్ లో ఉండే వాళ్ళందరూ షాక్ అవుతారు అనమాట. ఇంతవరకు బాస్కో చేతిని స్టాప్ చేసిండే పర్సన్ ని చూడలేదు, అట్లాంటిది ఈ పార్క్ గైడ్ ఇంత ఈజీగా స్టాప్ చేశాడు. మనం అనుకున్నట్లు ఈ పార్క్ గైడ్ మామూలు స్టూడెంట్ అయితే కాదని చెప్పి అందరూ పార్క్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే బాస్కో గ్యానికి కూడా మన పార్క్ గైడ్ ని పిచ్చ కొట్టుడు కొడదాం అన్నంత కోపంలో అయితే ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన పార్క్ గైడ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తన చేతిని అయితే అలాగే గట్టి పట్టుకుని ఉంటాడు. సో ఈ సీన్ అంతటిని కూడా మన జింగ్ సియోన్ గారు కూడా చూసి షాక్ అవుతారు అనమాట. ఏంటి పార్క్ గైడ్ బాస్కో గన్తో గొడవ పడుతున్నాడా అని చెప్పి. అప్పుడే సడన్ గా మన పార్క్ గన్ మధ్యలోకి అయితే పార్క్ బియ్యం జామ్ అనేవాడు వచ్చి, ఆపండి ఫ్రెండ్స్, మీ ఇద్దరు గొడవ పడడానికి ఇది సమయం కాదు, జస్ట్ ఇది ఇంట్రడక్షన్ సీన్ మాత్రమే కదా, సో దయచేసి చేతులు వదిలేసుకోండి అనడంతో ఇంకా వీళ్ళిద్దరు కూడా చేతులు వదిలేసుకుంటారు. అండ్ అప్పుడే మన పార్క్ గైడ్ అయితే బాస్కోని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఫ్రెండ్స్ పార్క్ అంటే మన హీరో పార్క్ కాదు, ఇప్పుడు మధ్యలోకి వచ్చిన పార్క్ బియోన్ జై అనేవాడు అనమాట. ఈ యానిమేలో చాలా యానిమే క్యారెక్టర్స్ నేమ్స్ అయితే స్టార్టింగ్ లో పార్క్ అనే వస్తాయి కాబట్టి మన హీరో గాని పేరు అయితే నేను హీరో అనే ప్రొనౌన్స్ చేస్తాను. సో అదైతే గుర్తుపెట్టుకోండి. నో బ్యాక్ టు ది స్టోరీ. వెంటనే పార్క్ గ్యాన్ దగ్గరికి ఒక గుండుగాడు వచ్చి, ఏంట్రా పార్క్ అసలు నువ్వు బాస్కో గాని ఎందుకని ఆపావు, దెబ్బకి ఆ కొత్త ట్రాన్స్ఫర్ స్టూడెంట్ గడు మొగం విరగొట్టు మన బాస్కో గడు అనడంతో అప్పుడే పార్క్ గడు చెప్తా ఉంటా, అరే గుండోడా నీ నెత్తి మీద బొచ్చే లేదనుకున్నా, బుర్ర కూడా లేదా, ఒకసారి మన బాస్కో గడి చేతిని చూడు, లిటరలీ వాడు ఒక నిమిషం కూడా మనోడి చేతిని అనేది పట్టుకోలే కానీ మన బాస్కో గడి చేయి చూడు ఎంత ఎర్రగా అయిపోయిందో. సో ఒక్కసారి వాడి స్టామినా గురించి ఆలోచించు, ఒకవేళ ఇప్పుడు గొడవ పోయింటే ఖచ్చితంగా మన బాస్కో గడు వాని చేతిలోనే కుక్క దెబ్బలు తినేవాడు. సో నేను మధ్యలోకి వెళ్ళి మనకే హెల్ప్ చేశాను, సైలెంట్ గా ఇక్కడ నుంచి తినేసి దొబ్బేద్దామని చెప్పి పార్క్ గైడ్ చెప్పడంతో వెంటనే వాళ్ళంతా పక్కన కూర్చుంటారు. అండ్ ఇంకొక సైడ్ మన హీరో దగ్గరికి అయితే తన క్లాస్మేట్స్ అందరూ వచ్చి, లిటరలీ నువ్వు బాస్కో గారిని సింగిల్ హ్యాండ్ గా ఎదిరించావు, నీ అంత తోపు నా కొడుకుని మేము ఎక్కడా చూడలేదు, ఇప్పటి నుంచి నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మన హీరో గారిని అయితే పొగుడుతూ ఉంటారు అనమాట. సో అప్పుడే మన హీరో గారు కూడా వీళ్ళందరినీ చూసి ఫైనలీ నాకు కూడా ఫ్రెండ్స్ వచ్చినట్లున్నారని చెప్పి అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే వాళ్ళందరూ కూడా సాయంకాలం మనం పార్టీ చేసుకుందాము, ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పెడుతున్నాం, నువ్వు కూడా రావాలిరా అని చెప్పడంతో ఇంకా మన హీరో అయిన పార్క్ గైడ్ కూడా ఫైనలీ నేను చిన్నప్పటి నుంచి అనుకున్నట్లే జరిగింది, నాకు చిన్నప్పటి నుంచి అసలు ఫ్రెండ్సే లేరు, బట్ నేను ఫ్రెండ్స్తో ఎప్పుడు బయట తిరగాలని చెప్పి నాకు ఒక కోరిక ఉండేది, బట్ నా ఫ్యాట్ అండ్ అగ్లీనెస్ చూసి నాతో ఎవరు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు గారు, బట్ ఈ కొత్త ఫేజ్ ద్వారా నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మనోడు సంతోషపడతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే సాయంకాలం వెళ్తే ఎలా చిల్ అవ్వాలని చెప్పి మన హీరో గడు కొన్ని డ్రీమ్స్ కూడా వేసుకుంటాడు అనమాట. సో ఇక్కడతో ఈ సీన్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ఈవినింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. ఈవినింగ్ మన హీరో గడ్ అయితే ఒక బార్ దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. సో ఇందులో ఉంటారా నా ఫ్రెండ్స్ అని చెప్పి మనోడు లోపలికి వెళ్ళి చూస్తే లిటరలీ అప్పటికి వినాయల్ అయితే మందు వేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. సో వినాయల్ అని చూసి మన హీరో గడ్ అనుకుంటారన్నమాట, ఏంద్రా నాకు తాగుబోతు నా కొడుకులు ఫ్రెండ్స్ అయ్యారా అని చెప్పి తను బాధపడి ఈ గ్యాప్ లో వెంటనే ఆ ముగ్గురు కూడా, నువ్వు ఇక్కడ రా పార్క్, అసలు నువ్వు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది, కమాన్ నువ్వు మందు తాగు అనడంతో వెంటనే మన హీరో గడ్ ఇచ్చి, లేదు నాకు మందు అలవాట్లేదు నేను తాగను అని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన హైనియోల్ మాత్రం, ఓ మందు తాగిన వాళ్ళు నాకు ఎంతో ఇష్టం పార్క్, నీకు మందు అలవాటు నిజంగానే లేకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో ఒక్క సెకండ్ తన అందాన్ని చూసిన మన పార్క్ గడు ఫర్ ది ఫస్ట్ టైం తనకైతే కొంచెం అట్రాక్ట్ అవుతాడు అనమాట. అప్పుడే తన ఎదురుగుండే దుబ్బోడు, సరే పార్క్ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనడంతో తన ఉండే లొకేషన్ వీళ్ళకి చెప్పాలా వద్దా అని చెప్పి మనోడు ఆలోచించి ఈ గ్యాప్ లో పక్కన ఉండే హైనియోల్ అయితే, నీకేం ఇబ్బంది లేకుంటే నేను ఏమన్నా ఈరోజు నీ తోడుగా
రోజులుగా పాటు మీ రూమ్లో ఉండొచ్చా పార్క్ అని అంటుంది. దెబ్బకి మన పార్క్ గడ్ భయపడి రూమ్లో తన ఓల్డ్ బాడీ ఉంటుందని చెప్పి భయపడి తనకి ఏం చెప్పాలో తెలియక, లేదు నేను నా రూమ్మేట్ ఇంకొక అబ్బాయి ఉన్నాము, ఆ అబ్బాయి చాలా లావుగా ఉంటాడు, సో స్పేస్ అనేది మా ఇద్దరికి సరిపోతుంది అనడంతో దానికి ఆనయ్యలు కూడా అవునా, లేదంటే ఈరోజు నీ గర్ల్ ఫ్రెండ్ నీతో రొమాన్స్ చేసేటట్లు ఉంటుంది అని చెప్పే లోపలే వెంటనే పక్కనుండే హాయినీయులు అయితే వాళ్ళ మీద కోపంగా చూస్తుంది. సో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే ఈ గ్యాప్ లో జింగ్ సియాన్ గడ్ అయితే లోపలికి ఎంటర్ అవుతాడు. అండ్ పక్కన ఉండే దుబ్బోలు అందరూ కూడా ఎందుకురా లేట్ గా వచ్చావు, కమాన్ త్వరగా వచ్చి సిట్టింగ్ వేద్దాము అనడంతో అప్పుడే మన జింగ్ సియాన్ గడ్ అయితే పార్క్ గాని చూసి కొంచెం కోపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పార్క్ ని అయితే పొగుడుతూ ఉంటారు అనమాట. బికాస్ బాస్కో గాని సింగిల్ హ్యాండెడ్ గా ఎదిరించి తనకైతే ముప్ప తిప్పలు పెట్టినందుకు. సో ఆ మాటలన్నీ విన్న మన జింగ్ సియాన్ గనికి అయితే ఒక పక్క నుంచి కోపం అయితే పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మల్టిపుల్ టైమ్స్ అయితే డ్రింక్ అనేది తాగుతూ ఉంటాడు అనమాట. అండ్ ఇలా డ్రింక్ తాగుతూ మన పార్క్ గాని వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. సో ఇలాగైతే పని జరగదని చెప్పి మన పార్క్ గడ్ అయితే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకప్పుడే మన హీరో గాడు కూడా జింగ్ సియోన్ అడుగుతామట, ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ మీచుని ఇక్కడ రాలేదా అనడంతో అప్పుడే పక్కన ఉండే వాళ్ళందరూ కూడా మీచుని ఇట్లాంటి చోట్లకు రాదు, తనకు మేము తాగినా అండ్ గొడవ పడినా నచ్చదు అనడంతో అప్పుడే మన జింగ్ సియోన్ గాడు నువ్వేంట్రా నా గర్ల్ ఫ్రెండ్ గురించి అడుగుతున్నావు, నువ్వేమన్నా తనకు లైన్ వేస్తున్నావు అనడంతో అప్పుడే మన పార్క్ గడ్ అయితే లేదు లేదు నేను అలా చేయడం లేదు, ఇన్ఫ్యాక్ట్ నీకు తనకి మంచి పేరింగ్ అనేది ఉంది, మీ ఇద్దరు బెస్ట్ పేర్ అవుతారు అనడంతో ఒక్క సెకండ్ అప్పటి వరకు కోపంగా చూసిన మన జింగ్ సియోన్ గడ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి మన హీరో గాని భుజం మీద చేసి, నాకు తెలుసు మిత్రమా నువ్వు ఇట్లా మాట్లాడతావని, నేనే తప్పుగా అనుకున్నాను, నువ్వు చాలా మంచివాడు అనడంతో అప్పుడే మన పార్క్ గారు కూడా జింగ్ సియోన్ గానికి అయితే సారీ చెప్తాడనమాట. అండ్ ఆ జింగ్ సియోన్ గారు కూడా సారీని యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ వెంటనే మనోడైతే తనకు మంది ఆఫర్ చేస్తే మన హీరో గడ్ అయితే దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఇంకా వెంటనే మన జింగ్ సియోన్ గడ్ అయితే నేను పోరా నేను అలిగాను అని చెప్పి వెంటనే తన దగ్గర నుంచి పక్కనకి వచ్చి ఎదురుగా కూర్చొని మళ్ళీ మంది అవుతాడు. ఇన్ఫాక్ట్ మనోడు తాగిండే ఎఫెక్ట్ వల్ల రియాక్షన్ కొట్టి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు అనమాట. సో వెంటనే మనోడు కళ్ళు తిరిగి పడిపోయాడాన్ని చూసి అందరూ అక్కడ నవ్వుకుంటారు అనమాట. ఇదేరా వీనిలో పొరపాటు, ఎప్పుడు కకృతి పడి ఉద్దారు మంది అన్నట్లు తాగుతూ ఉంటాడు, ఇలా పడిపోతూ ఉంటారని చెప్పి అందరూ జింగ్ సియోన్ గారిని అయితే ఎక్కిరిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వెంటనే దుబ్బోడైతే హాయినియోల్ని పిలిచి, మేము ఆ పంది పిల్లోని అయితే మళ్ళీ కూడా ఎక్కిరిచ్చాము, ఇన్ఫాక్ట్ నిన్న కూడా వాడిని బుల్లి చేసి వీడియో తీసుకున్నాము అనడంతో వెంటనే హాయినియోల్ కూడా ఏది ఒకసారి నాకు ఆ వీడియో చూపిండి అనడంతో ఇంకా పక్కన ఉండే మన పార్క్ గానికి అర్థమైపోతుంది అనమాట, ఈ నా కొడుకులు మళ్ళీ నా గురించే టాపిక్ ఎత్తుకున్నారు అని చెప్పి తన కళ్ళ ముందు ఉండే మందుని అస్సలు పట్టించుకోకుండా వెంటనే సిప్పు లేపేస్తాడు. ఇంకా వెంటనే తన పక్కన ఉండే హాయినియోలు కూడా వెళ్ళి అక్కడ వీడియో చూస్తుంది అని చెప్పి ఇంకా మనోడు కోపం తెచ్చుకొని వాడు వీడియో పెట్టే లోపలే వాని చేతిలో ఉండే ఫోన్ అనేది లాక్కొని లిటరలీ తన సింగిల్ హ్యాండ్తో అయితే ఆ సెల్లుని డిస్ట్రాయ్ చేసేస్తాడు అనమాట. అండ్ అది చూసి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మన పార్క్ గారిని చూసి భయపడతారు. సో అప్పుడే మన పార్క్ గారు చెప్తామట, మీకు లాస్ట్ అండ్ ఫైనల్ టైం చెప్తున్నా, పొట్టిగా ఉండే వాళ్ళని అండ్ లావుగా ఉండే వాళ్ళని ఎప్పుడు బుల్లి చేయకండి, ఒకవేళ బుల్లి చేసినా సరే ఇట్లాంటి వీడియోస్ అనేటివి తీయకండి అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అండ్ మనోడు ఇంత సీరియస్ లుక్ ఇచ్చాలకి వనాయిలు భయపడిపోతారు అనమాట. సరేలేమో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాము అని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే మనోడు వార్నింగ్ ఇచ్చేసిన తర్వాత వెంటనే కళ్ళు తిరిగి అక్కడ పడిపోతారు అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం మన దగ్గర కాబట్టి మామూలుగా ఇలా సహజంగా పడిపోతారు జనాలు. ఇంకెప్పుడైతే మనోడు కింద పడిపోయాడో వెంటనే ఆ ఫ్యాట్ బాడీలోకి అయితే మనోడైతే సోల్ అనేది లేస్తుంది. సో వెంటనే మన దుబ్బోడైతే కళ్ళు మూసుకొని తెరిచేయాలకి, ఏంట్రా నేను సడన్ గా ఈ బాడీలోకి వచ్చాను, అనవసరంగా మంది ఆగానే అని చెప్పి బాధపడతాడు. అండ్ వెంటనే నేను ఖచ్చితంగా నిద్రపోవాలని చెప్పి మనోడైతే నిద్రపోతాడు. అండ్ నిద్రలో మనోడికి కూడా కొన్ని మంచి మంచి డ్రీమ్స్ అనేవి వస్తాయన్నమాట. తన తల్లి తన కోసం రామింగ్ చేసినట్లు అండ్ ఆ దుబ్బోడు కూడా తనకు సారీ చెప్పినట్లు ఇట్లాంటి వింత వింత డ్రీమ్స్ అయితే మన హీరో గానికి వస్తూ ఉంటాయి. సో కళ్ళు తెరిచి చూస్తే మనోడు మాత్రం ఆ దుబ్బ బాడీలోనే ఉంటాడు. సో వెంటనే మనోడికి అర్థమైపోతుంది అనమాట, ఏంట్రా నేను మందాగిండే దానివల్ల సోల్ అనేది చేంజ్ కాలేదు, సో నేను వెంటనే వెళ్ళి నా కొత్త బాడీ ఆడుందో జాగ్రత్తగా తెచ్చుకోవాలని చెప్పి మనోడైతే పరిగెత్తుకుంటా పారిపోయి వాళ్ళు ఎక్కడైతే సిట్టింగ్ వేసి ఉంటారో ఆ లొకేషన్కి అయితే వెళ్తామట. సో అక్కడైతే పార్క్ గన్ బాడీని చూసుకోవడానికి ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారనమాట. పార్క్ గడ్ ఏంద్ర వీడు కూడా ఒకటే పెగ్గు కిలా పడిపోయాడు అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఫ్యాట్ పార్క్ గడ్ రావడంతో రే ఈ పిగ్గు గడ్ ఏంద్ర మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ నవ్వుకుంటా అండ్ మనోడిని అయితే బుల్లి చేద్దాం అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే మనోడు తెలివిగా ఏమైంది నా ఫ్రెండ్కి మీతో పాటు వస్తానన్నాడు బట్ ఇలా తాగి పడిపోయాడు ఏంది అనడంతో ఒక్క సెకండ్ వాళ్ళందరూ షాక్ అవుతారు అనమాట. ఏంటి మా పార్క్ గడ్ నీ బెస్ట్ ఫ్రెండ్ అనడంతో నా బెస్ట్ ఫ్రెండే కాదు వీడు నా రూమ్మేట్ అనడంతో ఒక్క సెకండ్ వాళ్ళందరూ ఇంతకు ముందర మాట్లాడిండే దుబ్బోడు వీడేనా అని చెప్పి ఆయన షాక్ అవుతారు. అండ్ ఈ గ్యాప్లోనే నిద్రలో నుంచి పైకి లేచిన మన జింగ్ సియోన్ గడు అరే రారా పిగ్గుగా నువ్వు కూడా మందాగా అని చెప్పి వాడిని అయితే మన పార్క్ జియోన్ మీదకైతే నూకుతాడు అనమాట. అండ్ ఈ
గ్యాప్లోనే వీళ్ళు 6 మంది కూడా కన్వర్జేషన్ స్టార్ట్ చేసుకుంటారు. మీరంతా ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అనడంతో అప్పుడే మన ఫ్యాట్ పార్క్ గడ్ చెప్తా ఉంటా. ఇన్ఫాక్ట్ మేమిద్దరం ఒకప్పటి నుంచి మన బెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేమిద్దరం రూమ్మేట్స్ కూడా అయ్యామనడంతో ఒక్క సెకండ్ వీళ్ళందరూ అనుకుంటారన్నమాట, పొరపాటున మనం ఈ దుబ్బోని బుల్లి చేసినామని చెప్పి పార్క్ గానికి తెలిస్తే వాడు ఖచ్చితంగా మనల్ని బతకనీయడు అని చెప్పి వీంతో కొంచెం మర్యాదగా ఉండాలని చెప్పి మన వాళ్ళందరూ కూడా డిసైడ్ అవుతారు. సో అలా వీళ్ళందరూ పార్టీ ఎంజాయ్ చేసేసిన తర్వాత అందరూ బయటకు వస్తారు. బట్ మన పొట్టోడు పార్క్ గైడ్ మాత్రం తన న్యూ బాడీని అయితే ఎత్తుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. అండ్ అప్పుడే మన తాగిండే జింగ్ సియోన్ గడ్ అయితే మన పొట్టోడైన పార్క్ గానికి అయితే, నువ్వు ఎప్పుడు మాతో కొట్టించుకుంటా అంటావు కదా, నీకు తిరిగి కొట్టాలని లేదా, సరేలే ఓ పని చేయి, ఇక్కడ నిలబడు, ఇక్కడ స్ట్రెంత్ చెక్ చేసేది ఉంది, ఇందులో హైయెస్ట్ 760 ఉంది, బట్ ఒకసారి నా స్ట్రెంత్ చూడు, నేను దాన్ని ఎలా కొడతాను బాగా గమనించు అని చెప్పి వెంటనే తన కళ్ళ ముందరే బాక్సింగ్ పొజిషన్లో ఒక బాక్సర్ ఎలా నిలబడతాడో అట్లాంటి ట్యుటోరియల్స్ అన్ని చెప్పి తన ముందరుండే పంచింగ్ బ్యాగ్ని అయితే హిట్ చేస్తాడనమాట. దెబ్బకి అది చూసి మన పార్క్ గడు వీళ్ళలో మంచి సత్తా ఉందని చెప్పి అనుకుంటాడు. అండ్ అక్కడ స్కోర్ అయితే 800 దాటిపోతుంది. సో అది చూసి పార్క్ గడ్ అనుకుంటాడనమాట, పొరపాటున నేను నా న్యూ బాడీతో కాకుండా ఓల్డ్ బాడీతో వీనితో కానీ క్లాస్లో ఫైట్ చేసింటే ఆ రోజు నాకు కన్ఫర్మ్ సావే అనుకుంటాడు. సో అలా వీళ్ళందరూ బాయ్ చెప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. అండ్ వాళ్ళ గ్యాంగ్ అంతా వెళ్ళిపోయి నుంచి మన పార్క్ గడ్ ఒకటే తన పంచింగ్ స్ట్రెంత్ అనేది చెక్ చేద్దాం అనుకుంటాడు. బట్ మనోడు పంచింగ్ స్ట్రెంత్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ పంచింగ్ బ్యాగ్ ని సరిగ్గా కొట్టలేక జస్ట్ ఎజ్జు గుద్దుతాడు అనమాట. సో అది చూసి మనోడు అనుకుంటాడు అనమాట, నా ఈ ఫ్యాట్ బాడీతో నేనేం పీకలేనులే, బట్ నేను కొంచెం ట్రైన్ అవ్వాలని చెప్పి మనోడు అయితే తన న్యూ బాడీని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో మనోడు వెళ్ళిపోయిన కొద్దిసేపటి తర్వాత నుంచి అక్కడికైతే బాస్కో గ్యాంగ్ అయితే వస్తారనమాట. సో ఆ గ్యాంగ్ అందరూ కూడా మన కొత్త పార్క్ అండ్ ఓల్డ్ పార్క్ చూసి ఈ దుబ్బోడు ఎవర్రా అండ్ ఆ కొత్త పార్క్ అని తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఉండే వాళ్ళు మనం వాని మీద అటాక్ చేద్దామా అనడంతో అప్పుడే బాస్కో గారు చెప్తామంట, ఇట్లాంటి పిరికి నా కొడుకులు మాదిరి నేను ఎప్పుడు ట్రై చేయను అని చెప్పి వెంటనే తన ముందు ఉండే పంచింగ్ బ్యాగ్ ను గుద్దుదాం అనుకుంటాడు. బట్ ఇంతకు ముందర చేసిండే ఆ ఫ్యాట్ పార్క్ గైడ్ ఎఫెక్ట్ అనేది ఆ పంచింగ్ బ్యాగ్ ఎడ్జ్లో గుద్దింటాడు కదా, ఆ దెబ్బకి ఆ పంచింగ్ బ్యాగ్ సగానికి కట్ అవుతుంది అనమాట. సో అది చూసి మనోడు భయపడతాడు. బట్ మన కొత్త పార్క్ గైడ్ మీద ఉండే కోపంతో తనలో ఉండే ఫుల్ స్ట్రెంత్ అనేది ఉపయోగించి ఆ పంచింగ్ బ్యాగ్ ను గట్టి గుద్దుతాడు. దెబ్బకి ఈసారి అది 900 దాటిపోతుంది. అండ్ అక్కడ ఉండే గ్యాంగ్ అందరూ కూడా మీలో మీకే సాటి లేదు బాస్ అండ్ మీరే మా గ్రేటెస్ట్ అని చెప్పి తనైతే పొగుడుతూ ఉంటారు. అండ్ మన బాస్కో గారు కూడా ఈసారి నేను వాటితో గొడవ పడాలనుకుంటున్నాను, మంచి సమయంలో గొడవ పడదామని చెప్తారు. అండ్ ఈ సీన్ తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ కి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో లంచ్ బ్రేక్ లో అయితే మన కంటెద్దాలు పెట్టుకోండి కుర్రోడు అయితే ఉంటాడు కదా ఎపిసోడ్ స్టార్టింగ్ లో, సో వాడైతే స్కూల్కి వచ్చింటాడు. అప్పుడే వాడిని చూసిన మన పార్క్ గడు ఏదో వానికి 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉందన్నట్లు ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఇద్దరు కలిసి తింటూ ఉంటారనమాట. సో అది చూసి మన జీవన్ గడు అండ్ తన ఫ్రెండ్స్ అయితే, అరే నిన్నే కదరా మనం అంతా కలిసి మందాగాం, బట్ ఆ పార్క్ గడు మన దగ్గర కూర్చోకుండా ఆ సోడా బుడ్డి కళ్ళెద్దాలు పెట్టుకోండి పార్క్ గన్ దగ్గర ఎందుకు కూర్చున్నాడు అని చెప్పి వాళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో సైడ్ మన పార్క్ గన్ మదర్ అయితే తన రూమ్కి అయితే వచ్చింటుంది అనమాట. తను ఎప్పుడైతే డోర్ తెరుచుకొని లోపలికి వచ్చింటుందో అక్కడ మన పొట్టోడైన దుబ్బ పార్క్ గడ్ అయితే పనుకొని ఉంటాడు. సో తనని చూసి వాళ్ళ మదర్ ఎంతో భయపడుతుంది అనమాట. వీడు స్కూల్కి పోకుండా ఇంత టైం అయ్యేంత వరకు ఎందుకు పనుకున్నాడు అని చెప్పి వాళ్ళ మదర్ అనుకుంటుంది. అండ్ ఈ సస్పెన్స్ తోని ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.